రిపోర్ట్ సంచిక నవంబర్ 24 నుంచి ఇవాళ రమ్యారామం గురించి తెలుసుకుందాం. అంటే రమ్యారామం అంటే ఇది మహానందిని గురించి చెప్పాడనమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవులలో పుణ్యతీర్థాలలో మహానంది ఒకటి. కర్నూలు జిల్లాలోని ఈ స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరి దేవి. ఈ మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్దం నాటిది, అంటే ఇప్పటికి 1300 సంవత్సరాల క్రితం అన్నమాట. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనా కాలం 680 నుంచి 696 నాటిదని అంచనా. అంటే క్రీస్తు శకం 680లో ప్రారంభించి 696లో పూర్తి చేసి ఉంటారు బహుశా. అక్కడ శాసనాలను బట్టి బహుశా ఇది రాసి ఉంటారు వీళ్ళు. నందీశ్వరుని ఆలయం కొండను ఆనుకొని ఉంటే దాని కింద నుంచి ప్రవాహ జలాలు పొలాల్లోకి పారుతూ ఉంటాయి. ఈ కొండ నుంచి 5 సెలయేళ్ల జలం ఆలయ అంతర్భాగంలోని శివలింగం కింది నుంచి ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని సరస్సుకు చేరుతుంది. ఈ నీరు రాతినంది ముఖం ద్వారా వెలువడుతుంది. ఈ పుష్కరిణిలోని నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది అంటే నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు మయసభ తరహాలో లేనట్లుగా ఉంటుంది. అంటే నీరే లేనట్లుగా ఉంటుంది, అంత స్వచ్ఛంగా ఉంటుంది. అందులో 5.5 అడుగుల లోతు నీటిలో కూడా ఏదైనా నాణ్యం వేస్తే అది స్పష్టంగా కనపడుతుంది. ఈ నీటిని తీర్థంగా భక్తులు తీసుకువెళ్తారు. ఈ పుష్కరిణి విశిష్టతను బట్టి దాని రూపకర్తల పనితనం వెల్లడవుతుంది. అంత గొప్పగా ఆ పనితనం చూపించారన్నమాట దాన్ని సృష్టించిన వారు, అంటే దాన్ని నిర్మించిన వారు. శ్రీకృష్ణదేవరాయలు వేయించిన తామ్ర శాసనం దీనిని మహానంది తీర్థంగా పేర్కొంది. ఆయన సోదరుడు నరసింహదేవరాయలు అమూల్య కానుకలను అందజేశారు. హంపీలోని కొన్ని శాసనాలు ఆ విధంగా తెలియజెప్తున్నాయన్నమాట. ఆయన సోదరుడు కూడా చాలా కానుకలు అందజేశారని దేవాలయానికి. స్థల పురాణం ప్రకారం పరమేశ్వరుడిని 1,00,000 కపిల గోవుల క్షీరంతో అభిషేకించాలని సంకల్పించిన నంద్యాల ప్రభువు నందరాజు వేలాదిగా ఆవులను సమకూర్చాడు. అందులో ఒకటి మేత కోసం అడవికి వెళ్ళి తిరిగి రాలేదు. దానిని వెతుకుతూ వెళ్ళిన కాపరులకు అది ఒక పుట్ట వద్ద పాలను వర్షించడాన్ని గమనించారు. అంతలో ఒక బాలుడు పుట్టలో నుంచి పైకి తొంగి చూశాడు. దాంతో మరింత ఆశ్చర్యచకితులైన కాపరులు ఈ సమాచారాన్ని రాజుకు చేరవేశారు. రాజు స్వయంగా కొండను చేరి అక్కడి ఉండి రహస్యంగా గమనించాడు. ఆవు ఎప్పటిలాగానే పుట్టకు ప్రదక్షిణం చేసి పొదుగులోని పాలను పుట్టలోకి వదిలింది. విస్మయుడైన నందరాజు పొదచాటు నుంచి బయటికి రావడంతో ఆ బాలుడు అదృశ్యమయ్యాడు. పుట్టకూలి ఆ రేగడి పుట్టకూలిపోయిందనమాట. ఆ రేగడి మట్టిపై ఆవు గిట్టపడింది. ఆవు పుట్టే శివలింగంగా అక్కడ పరిగణింపబడుతోంది. ఇది మహానంది పుణ్యక్షేత్రం యొక్క విశేషం. అక్కడ విశేషం ఇంకోటి అంటే ఎంతో గొప్ప నేర్పుతో సాంకేతిక నిపుణులు తయారు చేసినటువంటి కోనేరు. అందులోని నీటి విశిష్టత కూడా తెలియకుండా ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే నిర్మలంగా, ఏ అలలు లేకుండా గాలికి నిశ్చలంగా అలా నీళ్లు ఉన్నప్పుడు, ఏ గాలి లేనప్పుడు అసలు అందులో నీరు ఉందా లేదా అన్నంత భ్రమ కలుగు, నీరు లేదేమో అన్న భ్రమ కూడా కలుగు. అంత పారదర్శకమైనటువంటి నీరు. ఆయన నాణ్యము వేస్తే కనపడుతుంది. 5.5 అడుగుల లోతులు అన్నారు కదా, నాణ్యమే కాదు స్వచ్ఛమైన తెల్లగా మెరిసే ఒక సూదిని వేసిన ఆ సూది కూడా కనపడుతుంది. అంత స్వచ్ఛమైన నీరు. ఆ కోనేరు నుంచి బయటకు వచ్చిన నీరుని సుమారుగా ఓ 10,000 ఎకరాలకి అరటి తోటలు పెంచుతారు అని విన్నాను. అందుకనే మహానంది అరటిపళ్ళు అని చెప్పి బాగా అమ్ముతూ బాగా శ్రేష్టత పొంది ఉన్నాయన్నమాట. మహానంది అరటిపళ్ళు అని అందుకనే అమ్ముకునే వాళ్ళు ఆ పేరుతోటి వాటిని అమ్ముకుంటారు. అంటే అక్కడంత స్వచ్ఛమైన జలంతో పండించబడిన పంట కాబట్టి అది కూడా చాలా స్వచ్ఛంగా ఆరోగ్యకరంగా ఉంటాయని ఆ పేరుతోటి వాటిని అమ్ముకుంటూ వ్యాపారస్తులు
జీవనం గడుపుతూ ఉంటారన్నమాట. ఇది మహానంది యొక్క విశిష్టత. స్వస్తి.